ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 3 క్యారెట్లు తీసుకోవాలి. ఈ క్యారెట్లను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పైన ఉన్న పొట్టు కూడా తీసేసేయాలి. ఈ క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసుకొని మనం మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో దోశపిండి తీసుకోవాలి. ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. ప్యాన్ని బాగా హీట్ ఎక్కనివ్వాలి. ప్యాన్ అనేది హీట్ ఎక్కింది. ఇప్పుడు దోశ వేసేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా కాలాక ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ క్యారెట్ దోశని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.